తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. మరి ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలించేద్దాం. గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వాళ్ళలో వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం, అలానే చతుర్థ స్థాన పంచమాల్లో రవి బుధుల యొక్క సంచారం, పంచమ స్థానంలో శని యొక్క సంచారం, షష్టమంలో రాహు శుక్రుల యొక్క సంచారం, అష్టమంలో గురువు యొక్క సంచారం, నవమ దశమాల్లో కుజుడి యొక్క సంచారం వల్ల ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా తులారాశి వాళ్ళకి కొంత మిశ్రమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ మిశ్రమైన ఫలితాల్లో కూడా శుక్రుడు 6వ స్థానంలో, 6వ స్థానం రాహు యొక్క సంచారం, అంటే 6వ స్థానంలో రాహు యొక్క సంచారమే వీళ్ళకి బలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాహు శనివత్ రాహు అంటారు. 3, 6, 11 స్థానంలో శని కానీ రాహు కానీ ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడని మన గోచార శాస్త్రం చెప్తుంది. కాబట్టి 6వ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల వీళ్ళకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ అష్టమ స్థానంలో గురువు ఉండటం వల్ల కొంత ఖర్చు అయ్యే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. 6వ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కొంత వాళ్ళకి ఆర్థిక పరంగా ప్రయోజనం కలుగుతుంది, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనీ పరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన డబ్బుతోటి వాళ్ళ జీవితాన్ని గలిపే అవకాశం ఉన్న డబ్బు వీళ్ళకి లభించే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరంగా పెద్దగా పొదుపు చేయరు, కానీ దానికి సరిపోయే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే ఎందుకు కారణం అంటే 6వ స్థానం రాహు మంచి చేస్తుంటాడు, 8వ స్థానంలో గురువు కొంత డబ్బును ఖర్చు పెట్టిస్తాడు. అంటే రెండు రకాలుగా, అంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టినట్టుగా ముఖ్యంగా గురువు బాగున్నాడు. ధనకారకుడు గురువు చెడ్డవాడు, మంచిగా లేడు ఇక్కడ, అంటే బాగలేడు అని చెప్పచ్చు. ఇక్కడ బాగలేడు, కానీ 6వ స్థానం రాహు బాగున్నాడు. రాహు వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది, కానీ వన్ సైడ్ ఖర్చు అయ్యే అవకాశాలు ఒకటి ఉంటాయి. అందువల్ల ఆ ఖర్చును కొంత పొదుపు చేసుకోండి. ఉన్నదానికి మటుకు ఆర్థిక పరంగా అప్పు చేయకుండా ఉన్నది ఉన్నట్టు ఖర్చు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సరే, అప్పు లేకపోయింది, ఖర్చు అయినా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టు ఖర్చు చేసుకుంటే చాలు. అప్పు లేకుండా మానసికంగా ఆందోళన చెందకుండా ఉంటే మంచిది. అందువల్ల 6వ స్థానం లాభాన్ని ఇస్తాడు. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో స్టూడెంట్స్కి మంచి విశ్వవిద్యాలయంలో సీటు లభించే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఏదైతే ఇండియన్లో టఫెస్ట్ పోటీ ఉన్న ఎగ్జామ్ ఏంటంటే ఐఐటి. అది ప్రపంచంలోనే, దీని తర్వాతే చైనాలో ఉంటుంది. అంటే ఐఐటి ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తే నెంబర్ 1 అని అర్థం, సూపర్ స్టార్ అని అర్థం నిజం చెప్పాలంటే. అలానే చైనాలో కూడా ఎగ్జామ్ ఉంది. అంటే అలాంటి ఈక్వలైజేషన్ అన్న విదేశాల్లో యూనివర్సిటీలో వీళ్ళకి మంచి ర్యాంక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్కి, కొంత కష్టపడితే. అందువల్ల విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కొద్దిగా వేరే వ్యాపకాలను తీసేసి కొంత కాన్సన్ట్రేషన్ చేసి చదువు పట్ల ఆసక్తి చూపిస్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదొకటి. దాని తర్వాత మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చూస్తే, ఇక్కడ పంచమ స్థానంలో శని యొక్క సంచారం. పంచమ స్థానంలో శని ఉన్నాడు, రవి బుధులు కూడా వస్తాడు ఫిబ్రవరి ఆఫ్టర్ 15 తర్వాత వస్తే ఎలా ఉంటుంది. మనం ముందుగా శని గురించి ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే శని యొక్క సంచారం అనేది 5వ స్థానంలో పంచమ స్థానంలో ఉంటే స్థానచలనం జరుగుతుందట. అంటే ఆ పంచన ఉండనివ్వడు అని అర్థం, అంటే వాకిట్లో ఉండనివ్వడు అని అర్థం. అంటే మనకి ఎప్పుడైతే ఆ స్థానంలో పంచమ స్థానంలో శని ఉంటే మంచి ఉద్యోగం లభించి స్థానచలనం జరిగి వ్యాపార విస్తరణ వేరు చోట్ల పెట్టి వ్యాపారాలను విస్తరణ చేస్తాడు. స్థానచలనం జరుగుతుంది, అంటే ఇళ్ళు మారటం, ఊరు మారటం, స్థలాలు మార్పు చేయటం, రకరకాల మార్పులు జరుగుతుంటాయి వీళ్ళలో. అంటే ఆ మార్పు అనేది ఏమిటి, మంచి కోసమా చెడు కోసమా మళ్ళీ మన వాళ్ళు ప్రశ్నిస్తారు వాళ్ళు. మంచి కోసమే జరుగుతుంది, మంచి విషయాలకే జరుగుతాయి. అంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. ఒక ఆఫీస్ నుంచి మా ఆఫీస్కు మారుతారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకో చోట అప్లై చేసి ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మారి అక్కడ శాలరీ బాగా పెరుగుతుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది, వ్యాపార పరంగా బాగుంటుంది వీళ్ళకి. అయితే కొంత మానసికంగా ఆందోళన ఉంటుంది. అంటే స్థాన మార్పు వల్ల కొంతమంది మానసికంగా ఆందోళన పడే వాళ్ళు కూడా ఉంటారు. అది కొన్నాళ్ల పాటే ఉంటుంది, తర్వాత లైఫ్ అనేది వాళ్ళకి బాగుంటుంది.
అక్కడ తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా రాహు యొక్క ఫలితం అనేది బాగుంది. శని వల్ల స్థానచలనం జరుగుతుంది. అలానే 6వ స్థానంలో శుక్రుడు, అంటే శుక్రగ్రహం ఎలా ఉంది? శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో మాత్రమే బాగుంటాడు. 6వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల పెళ్లి ప్రయత్నాలు విఫలమవుతాయి. దగ్గరకు వచ్చినట్టు వచ్చే సంబంధాలు ముందుకు వెళ్ళవు. ఎవరు ఎలాంటి సంబంధాలు జరుగుతాయి అని అంటే పెళ్ళిళ్ళల్లో వాళ్ళ చుట్టాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే పెళ్లి సంబంధాలు కలుస్తాయి. బంధువులు అంటే మేనమామ కూతురో, లేకపోతే మేనమామ కొడుకో, మేనత్త కొడుకో, లేకపోతే మేనమామ కొడుకు, ఇలాంటి బాంధవ్యాలు అంటే ఇంట్లో రిలేషన్స్, అంటే బ్లడ్ రిలేషన్, అలాంటి సంబంధాలు మాత్రమే తొందరగా కుదురుతాయి. అవుటర్స్ ఎవరైతే ఉంటాయో అలాంటి సంబంధాలు అయితే కొంత వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పోస్ట్ పోన్ జరిగే అవకాశాలు ఉంటాయి. జరుగుతుంది కదా అని మనం ఆందోళన చెందక్కర్లా, నెక్స్ట్ మంత్లో చూసుకోవచ్చు. అలా నెక్స్ట్ దానిలో గ్రహాల స్థితి మారుతుంటుంది కాబట్టి నెక్స్ట్ టైం చూసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఆందోళన చెందాల్సిన పని లేదు. అలానే కేవలం బర్త్ చార్ట్లో ఇవి గోచారీత్యా బర్త్ చార్ట్లో శుక్రగ్రహం బాగుంటే జరుగుతుంది. అందువల్ల ఆందోళన చెందాల్సిన పని ఏం లేదు. అయితే ప్రయాణాల్లో మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి 12వ స్థానంలో కేతు యొక్క సంచారం ఉంది. అంటే 12వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఏమిటంటే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, తీర్థాల్లో స్థానాలు, నదీ స్థానము, సముద్ర స్నానం చేసే అవకాశాలు ఉంటాయి. నీటి మీద సముద్ర స్నానం చేసేటప్పుడు మటుకు బహు జాగ్రత్తగా ఉండాలి. నీటి ఒడ్డు నుండే స్నానం చేయటం మంచిది. మునగాలని పుణ్యానికి వెళ్తే పాపం తగిలినట్టుగా మన కుంభమేళాలో కూడా అలానే జరిగింది. పుణ్యం అనేది ఎంతవరకు సంపాదించుకోవాలంటే చాలామంది తెలియదు. ఎంతవరకు అంతవరకు సంపాదించుకోవడం తప్పు లేదు. నేను అగ్నిలో పడిపోతానండి అని తప్పది. భగవంతుడు ఎక్కడ చెప్పలా, భగవంతుడు ఏ రూలు పాస్ చేయలా. నన్ను ఆరాధన చెయ్యండి అన్నాడు, అంతేగాని అయ్యా సంవత్సరం పాటు ఉపవాసం చేయండి అని చెప్పలా. అలా నదీ స్నానం చేసేటప్పుడు ఒడ్డున కూర్చోవచ్చు, ఒడ్డున చెంబుతో పోసుకోవచ్చు. శరీర ధర్మాన్ని బట్టి అనుసరించి చెప్పమన్నాడే కానీ మునగండి, మీరు నది మధ్యలోకి వెళ్ళండి, సముద్రం మధ్యలోకి వెళ్ళండి అని భగవంతుడు ఎక్కడ చెప్పల. అందువల్ల నదీ దగ్గర స్నానం చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి వీళ్ళు. అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని గ్రహస్థితి అనేది కొంత అనుకూలంగా లేదు కాబట్టి. అందువల్ల ఇక్కడ ముఖ్యంగా 5వ స్థానంలో వీళ్ళకి రవిబుధుల యొక్క సంచారం కూడా ఉంది. రవిబుధుల యొక్క సంచారం వల్ల వ్యాపారంలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. ఏ వ్యాపారం చేసినా మితంగా చేయాలి, డబ్బు పెట్టాలి. అతి ఎక్కువగా డబ్బు పెట్టకూడదు. అంటే కొద్దిగా, ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు పెట్టేది 50,000 పెట్టాలి, 10 లక్షలు పెట్టేది 5 లక్షలు పెట్టాలి. మితంగా అంటే భాగస్వామ్యాన్ని కూడా నమ్మకూడదు ఇక్కడ. అంటే ఈ జాతకులు వీళ్ళు ఫిబ్రవరి మాసంలో నమ్మినట్టే నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు అని అర్థం. డబ్బు పరంగా అలానే భార్యనో పిల్లల్ని నమ్మకూడదని కాదు, ఇక్కడ అన్నదమ్ముల్ని కాదు. బట్ ఈ వ్యాపారం చేసేటప్పుడు భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళని కంట కనిపెట్టి ఉండాలి అని అర్థం. అంటే 3వ నేత్రం తెరుచుకొని ఉండాలి అని అర్థం. అంటే డబ్బు పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి, తొందరపడి నమ్మకూడదు, ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు. పెట్టుబడి పెడితే ఏం జరుగుతుంది గురువు గారు అంటే నష్టపోయే అవకాశం ఒకటి ఉంటుంది. ఆ చేసిన తర్వాత ఎవరేం చేయలేరు, చేయి జార్చుకున్న తర్వాత ఏం చేయలేరు కదా. అందువల్ల కొంత బహుజాగ్రత్తగా ఉండి క్యాపిటల్ అమౌంట్ విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఇలాంటి వాటిల్లో కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళటం మంచిది. అలానే మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా కొంత కుజుడి యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద ఉంది. కుజుడి యొక్క ప్రభావం వల్ల ఏం జరగబోతుంది అని అంటే ఇక్కడ 9, 10 స్థానాల్లో కుజుడి యొక్క ప్రభావం ఉంది. భూములు కొనుగోలు చేయొచ్చు, ఇళ్ళు కొనుగోలు చేయొచ్చు, అలానే కెమికల్ కంపెనీస్ పెట్టుకోవచ్చు. కోర్టు సమస్యలు కూడా కొంత పరిష్కారం జరిగే అవకాశాలు ఉంటాయి. కోర్టు పరంగా కూడా ఇబ్బందులు, అన్నదమ్ముల మధ్య కూడా సఖ్యత బాగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ బట్ కొన్ని విషయాల్లో మటుకు డబ్బు విషయంలో మటుకు కొంత చేజార్చుకోకుండా ఉండటం మంచిది. ఎవరితోనో మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. అంటే ఒకళ్ళు చెయ్యలేని పని నేను సంతకం చేసి నేను చేస్తాను, వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే నేను ఇస్తాను అనే పాయింట్ మటుకు వాళ్ళు ఉండకూడదు. ఎవరికి కూడా అగ్రిమెంట్స్ చేయకూడదు, సంతకాలు చేయకూడదు. తన ఓను ఏదైతే ఉంటే అలాంటి వాటికి చేసుకోవచ్చు, తప్పులేదు. ఇలాంటి విషయాల్లో కొద్దిగా వాడు శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాలు కొంత శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. తులారాశి వారు ఏ పరిహారాలు చేసుకోవాలంటారు? వాళ్ళు తప్పకుండా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే ముందు ముఖ్యంగా లలితా సహస్రనామ పారాయణం చేయటం ఒకటి, సూర్యభగవానుడి యొక్క ఆరాధన. అంటే సూర్యభగవానుడి యొక్క ఆరాధనలో ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. అంటే ఆదిత్య హృదయ పారాయణం అనేది ఆదివారం చేయటం ఒకటి,
అలానే ఆదిత్యాయుధ్య శాస్త్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని సూర్యగాయత్రి మంత్రాన్ని పఠించాలి. సూర్యగాయత్రి మంత్రాన్ని పఠించాలి. అలానే బెల్లము నువ్వులతో చేసిన ఉండల్ని తీసుకుని తయారు చేసుకుని ఏదైనా దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి భక్తులందరికీ కూడా పంచమనాలి. అంటే ఆ శని యొక్క దోషం పోవటానికి. అలానే చాలామందికి ఇలా చెబితే కొంతమందికి శని దోషం మిగతా వాళ్ళకి ఏమైనా పడుతుంది ఆ నువ్వులు తింటే అని అనుకున్నాను. అవునండి. అలా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవును. క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు నా దగ్గరే ఉంటాయి. అలా ఏం పట్టదు. ఎందుకంటే బెల్లము నువ్వులు కలిపితే ఏంటంటే ఆ ఏదైతే మనం భగవంతుడికి పెడతామో ఆ ఏదైతే ఆ దోషం అనేది భగవంతుడు తీసుకుంటాడు అక్కడ. అందువల్ల మనకేం ఉండదు అక్కడ. మనం ప్రసాదంలాగా స్వీకరిస్తాం మాత్రమే. ఏదైనా భగవంతుడికేగా మనం అర్పించేది ఏదైనా సరే. అందువల్ల ఏం ఆలోచించాల్సిన పని లేదు. అలానే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి వీళ్ళకి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగిన వ్యక్తులు నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయాలి. ఇది పాత పద్ధతి, ఓల్డ్ పద్ధతి, చాలామంది తెలియదు. అయితే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. తులారాశి వారికి సంబంధించి చాలా చక్కటి విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. చూసారు కదా, తులారాశి వారి పరిహారాలు అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన విధి విధానాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.